యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఓకే, ఈ మాటలో భక్తుని యొక్క తీర్మానం కనపడుతుంది. సమాజము మధ్యన నిన్ను స్తుతించేతను. తర్వాత ఇతరులకు ఇస్తున్న సూచనలు కనపడతాయి. ఇతరులకు ఇస్తున్నటువంటి సూచన ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, ఆయనను గణపరచుడి, ఆయనకు భయపడుడి అనే మాట అక్కడ కనబడుతుంది. వినపడుతుందా నా మాట అందరికీ? మనందరికీ విషయము కలిగినట్లుగా ఫార్మాలిటీ చిన్న వాక్యాన్ని చదివాను, అట్లా గుర్తుపెట్టుకోండి. నేను దానిని వివరించబోట్లేదు, ఒక మాట చదివించాను. అది అట్లా ఒక మంచిగా ఒక గుర్తుండిపోయే విధంగా 22వ కీర్తన 22వ వచనం స్తుతి అనే మాట కనబడుతుంది అన్న దానికోసం చాలా క్లుప్తమైన మాట, చిన్న మాట ఒక భక్తుని జీవితంలో నుంచి మీకు చూపిస్తాను. ఇప్పుడు అందరూ కూడా యెషయా గ్రంథం 38వ అధ్యాయం దగ్గరికి రండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం దగ్గరికి రండి. ఒక పిల్లవాడు స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా మెయింటైన్ చేయవలసినవి, అతను కలిగి ఉండవలసినవి కొన్ని ఉంటాయి. ఫార్మాలిటీగా రొటీన్గా చేయవలసినవి కాకుండా ప్యాంట్ షర్ట్ వేసుకోవడం కామన్. కొన్ని ఇన్స్టిట్యూట్లో బెల్ట్ పెట్టడం తప్పనిసరి, ఇన్సర్ట్ చేయడం తప్పనిసరి, షూ వేసుకోవడం తప్పనిసరి కదండి. అట్లానే మానవుని జీవితంలో ఒక మనిషికి ఒక చాలా రకరకాల అవయవాలు ఉంటాయి. అసలు అందులో ప్రాముఖ్యమైనవి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అంటారు. వెంటనే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అంటారు. గుండెకాయ అసలు ఎవరు చెప్పరు, ఎందుకో తెలియదు, అది చాలా ప్రాముఖ్యమైనది కదా. అట్లానే ఒక భక్తుని జీవితంలో లేక ఒక ఇంటిలో ఒక సామాన్యమైన ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన 1-2 విషయాలు మీతో చెప్తాను మనకున్న సమయంలో. మేము ఇందాక ఏమనుకున్నామంటే అలా 8:45 లోపు ముగిద్దాం అనుకున్నాం. అంటే ఎంత ఉంది? 6 నిమిషాలు ఉంది నా వాచ్ ప్రకారం. 6 నిమిషాల ముందు మనం ప్రారంభించాం. సరే, అట్లా వెళ్దాం, ముందుకు వెళ్దాం. నేను చెప్తాను ఇట్లా 1-2 విషయాలు. ఈ 38వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మొదటి వచనము చూచినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా అనే మాట ఉంటుంది. హిజ్కియా జీవితంలో నుండి 1-2 విషయాలు మీతో చెప్తాను. ఈ పరిస్థితి ఏంటంటే, హిజ్కియా మరణకరమైన రోగానికి గురై ఉన్నాడు. సహజంగా మానవులుగా మనం ఏం చేస్తామంటే, ఇంకొక గంట సేపటికి ప్రాణం పోయిద్దని మనకు తెలిసినా, డాక్టర్లు ఇతను చనిపోతాడని తెలిసినా మనం ఏమంటామంటే, ఏం పర్వాలేదు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు నిలబెడతాడు, లేపుతాడు, స్వస్థపరుస్తాడు, ఇంటికి కూడా తీసుకెళ్తాడని చెప్తాం మనం సహజంగా. నాకు బాగా గుర్తుంది, భక్తవత్సల్యం కదా, పెద్ద ఆయన చనిపోయాడు కదా. అప్పుడు ఏమైనా మేము హాస్పిటల్కి వెళ్తే మాకు డాక్టర్ గారు ఏం చెప్పిందంటే, 1 గంటలోనైనా 2 గంటల్లోనైనా 3 గంటల్లో ఈయన చనిపోతాడు అని మాకు చెప్పాడు.
మేము ఆయన దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు అంతా బాగానే ఉందని చెప్పాడు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేద్దాం నీకోసం, నువ్వు ఏదన్నా ఇంకా తీర్మానం చేసుకోవాల్సిందంటే తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో, దేవుని జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి మేము ప్రార్థన చేసి వచ్చేసాం. మేము వచ్చిన కాసేపుకి ఆయన చనిపోయాడు. ఆయన ఇక్కడ అంటే ఒక మనిషి ఏం చేస్తాడంటే వీలైనంత వరకు బలపరచడానికి, ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? తన భక్తుడైన యెషయాను పంపించి 5వ వచనం, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లన్నాము, ఏమని ఇక్కడ ఉంది 1వ వచనంలో, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ధైర్యం చెప్పాలన్నా, ఉన్న ధైర్యాన్ని పోగొట్టాలన్నా భక్తుడు ఇక్కడ ఉన్న ధైర్యాన్ని కూడా పోగొడుతున్నట్టుగా కనబడతా ఉంది పరిస్థితి. అంటే ప్రియులారా, ఇదంతా హిస్టరీ విశదీకరించి విపులంగా చెప్పడానికి ఈరోజు ఇప్పుడు ఇక్కడ సమయం కాదు. ఆయన ఏం చెప్పాడంటే ఆ భక్తుని దగ్గర చాలా మంచి ఉన్న రాజులలో మంచి రాజు హిజ్కియా రాజు, ఉన్న రాజులలో మంచి రాజు హిజ్కియా రాజు. ఆయన మనలాగే పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఒక వయసు వచ్చింది, ఒక మరణకరమైన రోగం వచ్చింది, ఆయన చచ్చిపోతాడు. కానీ దేవుడు అతను డైరెక్ట్ చెప్తా ఉన్నాడు, నువ్వు బ్రతకవు, చచ్చిపోతావు, నువ్వు సర్దుకో అంటే ఆయన దేవుని మాట విల్ల, నేను సర్దుకోను, నాకు ఇంకా పని ఉంది, ఇంకా చాలా చూడాలి, చాలా అనుభవించాలి, నాకు ఇది సరిపోదు, నాకు ఇంకొద్దిగా గూమి సమ్మోర్ ఆపర్చునిటీ సమ్మోర్ టైం అన్నట్టుగా ఆయన ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ఏదో నేను ఇంత భక్తి చేశాను, ఇంత యథార్థంగా ఉన్నాను, ఇంత నీతిగా ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదవండి. హిజ్కియా యొక్క జీవిత చరిత్ర చాలా క్లియర్ కనపడుతుంది. హిజ్కియాకు యెహోవా తోడుగా ఉన్నాడని రాయబడుతుంది అక్కడ. ఎందుకు తోడుగా ఉన్నాడంటే అతను విగ్రహాలు తీసివేశాడు అని రాయబడి ఉంటుంది అక్కడ. అంత మాత్రమే కాదు, అతడు యెహోవాను హత్తుకొని జీవించాడు అని రాయబడి ఉంటుంది అక్కడ. అంత మాత్రమే కాదు, అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడని రాయబడి ఉంటుంది అక్కడ. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రం అంతా కూడా ఆజ్ఞలు పాటించిన వాడిగా కనబడతాడు. దీన్ని బట్టి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని ఇవన్నీ దేవునికి చెప్తూ, ప్రభువా నేను విగ్రహారాధనను క్షమించలేదు, దాన్ని తీసివేశాను, నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాను, నీ యందు భక్తి కలిగి ఉన్నాను, యథార్థత కలిగి ఉన్నాను, నీ మందిరాన్ని శుభ్రం చేశాను, నీ మందిరంలో పని చేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వవా, బ్రతకడానికి నేనేం అడగలేదు, వెండి అడగట్లేదు, బంగారం అడగట్లేదు అంటే దేవుడు ఇంకా పురాణాన్ని నన్ను వదిలిపెట్టేటట్లేవు, నీవు కన్నీళ్లు విడుచుట నేను సూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకొక 15 ఏళ్ళు బ్రతుకుపో అన్నాడు. తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పట్లేదు. అయితే ఇక్కడ ప్రియులారా, ప్రార్థన ఆలకించబడింది, ప్రార్థనకు జవాబు వచ్చింది, ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు బాల్య వయసు అన్నా యవన కాలమే కూడా అడుగుపెట్టారో తెలియట్లేదు నాకు. జేసన్ జెమ్మి అని మీకు చెప్తారు వాక్యము. ఇక్కడ ఉన్న పిల్లలకు మీరందరూ గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని మనం కలిగి ఉంటే, సహజంగా మనం బయటికి వెళ్తుంటే నేనైతే ఒక మంచి పెన్ను బాగా జోలు మంచి కనబడుతుంటే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఒక పర్సు మర్చిపోం, ఖచ్చితంగా ఖర్చు మర్చిపోం, సోదరి లేదా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోరు, దాంట్లో చాలా ఉంటాయి. అయితే మన జీవితాల్లో మన బ్రతుకులో ఖచ్చితంగా కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనములో యెహోషువ ప్రార్థన చేసి, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ప్రియులారా, అంటే ప్రార్థన సూర్యుడిని ఆపివేసింది. ప్రార్థన ఇందాక వాడుతున్నాం కదా, ఏదైనా చేయగలవు కథ మొత్తం, అది యేసు ప్రభువుని గురించి దేవుని గురించి పాడాం. కానీ ఇక్కడ ప్రార్థన, యేసు ప్రభువుకు చేసే ప్రార్థన ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా చేయగలిగేది ప్రార్థన.
మనకు చాలా సార్లు ఉంటుంటే పలానా వాళ్ళతో మనం స్నేహం కలిగి ఉంటే, పలానా వాళ్ళ అండ మనం కలిగి ఉంటే కొన్ని విషయాల్లో మనకు ఉపయోగపడతారు, అండగా ఉంటారు. కాబట్టి వాళ్ళతో స్నేహం చేయడం మంచిది, వాళ్ళతో కమ్యూనికేషన్ కలిగి ఉండడం మంచిదని, వారితో మనం కమ్యూనికేట్ చేయడానికి, వారితో కలిసి ఉండడానికి, వారితో సహవాసం చేయడానికి, వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. అయితే అంతకు మించిన బలమైనది ప్రార్థన. మనకు ఏ స్నేహం ఉన్నా లేకపోయినా, ఏ పలుకుబడి, ఏ అండ ఉన్నా లేకపోయినా, మనలో ప్రార్థన కింద ఉండగలిగితే, ఇదిగో దేవుని నిర్ణయాన్ని మార్చేసింది ప్రార్థన. దేవుని నిర్ణయం ఏంటి? ఆయన యొద్దకు తీసుకువెళ్దాం, ఈ లోకంలో ఉన్న బాధలు శ్రమలు తీసుకువెళ్దాం, హిజ్కియాకు రెస్ట్ ఇద్దాం, సంతోషాన్ని ఇద్దాం, బంగారు వీధులలో తిప్పుదామని దేవుని ఆలోచన. ఇతను అయ్యా నాకు బంగారు వీధులు వద్దు, ఇక్కడ సిమెంట్ రోడ్లే చాలు అనుకున్నాడు ఆయన. సిమెంట్ రోడ్, అప్పుడు సిమెంట్ రోడ్లు కూడా లేవు హిజ్కియా కాలంలో, మట్టి రోడ్లే. నేను నీకు బంగారు వీధులు ఇస్తారా అంటే, బంగారు వీధి వద్దులే ప్రభు, ఇంక మట్టి రోడ్డు అయినా పర్లేదు, ఇంకోటి ఉందాం అనుకుంటున్నాడు. సరే పోరా అన్నాడు. ఎందుకు? ప్రార్థన చేశాడు కాబట్టి. ప్రార్థన చేస్తే దేవుడే తన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. మరణం నిరర్థకమైంది. మరణం తిరిగి వెళ్ళి మరణ శాస్త్రాన్ని దేవుడు రాసేశాడు. ఆయన రాసిన శాసనాన్ని ఆయన మళ్ళీ చించి చేశాడు. కాబట్టి ప్రార్థన బలమైనది. చేశాను, నువ్వు ప్రార్థన చేయాలి. ఓకే, 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ యవ్వన కాలంలో నువ్వు త్రొట్టిల్లు పాటు పడకుండా దేవుని కోసం బ్రతకాలి అని, దేవుని కోసం జీవించాలి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకొక మాట చెప్తా మీకు. ఏమనంటే 16వ వచనం చూడండి. ఇక్కడే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఉంటది. ప్రభువో, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుతున్నది. నీవు నన్ను బాగు చేయుదువు. మనం కలిగి ఉండవలసిన వాటి విషయాలు చెప్తున్నా. ఒకటి, ప్రార్థన కలిగి ఉండాలి. 2, నీవు నన్ను బాగు చేయుదు అనలేదు. నీవు నన్ను బాగు చేయుదు అనే మాట ఇది విశ్వాసముతో పలుకుతున్నటువంటి మాట, నమ్మకం. ప్రభువా, నువ్వు నన్ను బాగు చేస్తావు, నువ్వు నన్ను ఇల్లు దొరకపోరాబోయి అంటున్నావు, కానీ లేదు నా రోగం తీసివేస్తావని నమ్మకం నాకు ఉంది ప్రభువా అని అంటున్నాడు ఈయన. నువ్వు నన్ను బాగు చేయుదు, నీవు నన్ను జీవింప చేయుదు, బ్రతకనిస్తావు, నాకు తెలుసు. బ్రతకనిచ్చేదే లేరా, బ్యాగు దొరకపోరా అని దేవుడు అంటున్నాడు. లేదు, నువ్వు నన్ను బాగు చేస్తావు, నువ్వు నన్ను జీవింపజేస్తావు. ఇది వివరించడానికి కూడా ఊహకు అందనటువంటి విశ్వాసం, నమ్మకం అన్నమాట. మనం కూడా మన దేవుని ఎడల అచంచలమైన విశ్వాసం, నమ్మకం మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక నువ్వు వెళ్ళు అంటాడు. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి అయిన ఒకతను వచ్చయ్యా, నా దాసునికి బాగలేదు, అతనికి నువ్వు బాగు చేస్తావని, నువ్వు స్వస్థపరుస్తావని నమ్మి నీ దగ్గరికి వచ్చానని కాస్త అతనితో మాట్లాడిన తర్వాత యేసు ప్రభు అతని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఇంతమంది ఉన్నారు కానీ ఇశ్రాయేలీయులలో ఇతనికి ఉన్నంత విశ్వాసం ఎవరిలో ఉన్నట్టుగా నేను చూడలేదు. వీరందరికంటే ఇతనే బెటర్, వీళ్ళందరికంటే విశ్వాసం ఇతనే గొప్పవాడు, ఇతని చాలా ఫెయిత్ ఉంది, చాలా నమ్మకం ఉంది. నేను వస్తే అతను బాగుపడతాడని నమ్ముతున్నాడు. నేను ఒక మాట పలికితే, నేను ఒక మాట సెలవిస్తే వాడు బ్రతుకుతాడు, బాగుపడతాడు, స్వస్థత పొందుకుంటున్నాడు అని అతను నమ్ముతున్నాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుడు ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టం వచ్చినా నన్ను దాటిస్తాడు, నాకు జయమిస్తాడు అనే నమ్మకం. ఎగ్జామ్స్ అనుకో, ఈ ఎగ్జామ్స్ లో దేవుడు నాకు విజయం ఇస్తాడు అనే నమ్మకం. ఎగ్జామ్స్ లో నాకు పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మకం. లేక ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు అనే ఒక నమ్మకం. ఆ నమ్మకం మనము కలిగి ఉండాలి. హిజ్కియాలో ప్రార్థన ఉంది, హిజ్కియాలో నమ్మకం ఉంది. నమ్మకము లేదా విశ్వాసం. ఇంకొక మాట చూడండి, ఇక్కడే 17వ వచనంలోనే యెషయా గ్రంథం 38
17 రెండవ వచనములో, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నాశనమును గోతి నుండి విడిపించితివి. ఈ మాటలో ఏం కనబడుతుందంటే విడిపించితివి అంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారు. జరిగిందంటే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన సహాయం, దేవుడు చేసిందని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు సంప్రదిస్తుంది, నేను చేసినవన్నీ నాకు చెప్పినవన్నీ చూద్దురండి, ఈయన క్రీస్తు కాదా, మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఇతడు కాదా, నేను కనుగొన్నాను, చూద్దురండి అంటాడు. చూద్దురండి అది యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం అన్నమాట పిల్లలు. అట్లనే మన జీవితంలో మన బ్రతుకులో కూడా దేవుడు చేసే ప్రతి సహాయం, ప్రతి చిన్న మేలు గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నాకు ఈ విషయంలో సహాయం చేశాడు, ఈ ఆపద వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ శోధన వచ్చింది, ఇందులో దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు, దేవుడు కృప చూపించాడు, దేవుడు సహాయం చేశాడు అనే సంగతి మనము దేవుని ప్రజల ఎదుట మనం చెప్పవలసిన అవసరం ఉంది. మనం చదువుకున్న 22వ కీర్తన 22వ వచనంలో, నీ నామమును జనముల మధ్యలో ప్రచురము చేసేదును అని ఉంది. 103వ కీర్తన 104వ కీర్తనలో, సమాజం మధ్యలో నిన్ను కీర్తిస్తాను, సమాజం మధ్యలో నీ నామమును వచ్చి ప్రచురణ చేస్తామని చెప్పబడింది. ప్రియులారా, మనం దేవుని గురించి మాట్లాడాలి. దేవుడు మనకు ఇచ్చినది, దేవుడు మనకు చేసినది ప్రతిదీ మనము చెప్పగలగాలి. అదే సాక్ష్యం ఇవ్వడం అంటారు, దేవుని గురించి చెప్పడం అంటారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నాశనమగు కోతి. నాశనము అనేది చాలా విషయాలకు ప్రస్తావించబడింది. కొత్త నిబంధనలో ఈ నాశనం అనేది నరకానికి సూచనగా ఉంది. నాశనం, ఆయన అలాగే నాశనానికి దగ్గరగా ఉన్నాడు. గోతి అంటే మరణానికి దగ్గరగా ఉన్నాడు, అందులోకి విడిపించాడు, రక్షించాడు. అంటే తర్వాత ఉంటుంది ఏంటంటే ఒక మాట చూడండి 19వ వచనములో, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. అంటే ఇందాక ఎక్కడ ఉన్నాడు? మరణానికి దగ్గరగా ఉన్నాడు. అది కదా మనం చూసుకుంది 38వ అధ్యాయము 1వ వచనములో, నీవు మరణమవుచున్నావు, బ్రతుకును అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. అంటే ఆ మరణం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నాశనముకు గోతి దగ్గర ఉన్నాను, ఆ గోతిలో నుంచి, నాశనములో నుంచి దేవుడు విడిపించాడు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. పిల్లారా, ఇక్కడ దేవుని బిడ్డలారా, మనము దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ దేవుడు మనకు సహాయం చేశాడో, పిల్లల విషయంలో కావచ్చు, ఇంటి విషయాలు కావచ్చు, జాబులో కావచ్చు, ఏదైనా వచ్చిన ఎదురుపడిన సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, దేవుడిచ్చిన కాపుదల, దేవుడిచ్చిన సహాయం, మేలు, ప్రతి విషయాన్ని గురించి మనం మాట్లాడగలగాలి, సాక్ష్యం ఇవ్వగలగాలి. హిజ్కియా జీవితంలో ఏం చూసామంటే, హిజ్కియాలో ప్రార్థన జీవితం ఉంది, హిజ్కియాలో విశ్వాసం లేదా నమ్మకం ఉంది. హిజ్కియా సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని గురించి. తర్వాత ఈ 19వ వచనంలో హిజ్కియా దేవుని స్తుతిస్తున్నాడు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. జరుగుతున్న దాని గురించి చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నట్టే ప్రైజింగ్ టు గాడ్, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని కీర్తిస్తున్నాడు, దేవుని గురించి పాడుతూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ఈనాడు మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుణ్ణి స్తుతించడమే, దేవుణ్ణి స్తుతించడమే. స్తుతి ఆనాడు ఇశ్రాయేలీయులు ఎరికో గోడలను కూలగొట్టింది వారి దగ్గర ఉన్న శక్తి, జ్ఞానము, బలము లేక ఇనప రాడ్లు కాదు. ఓన్లీ 7 మార్లు వారు దాని చుట్టూ తిరిగారు, దేవుని గురించి పాడారు, స్తుతించారు. అది ఇక్కడ ఉంటుంది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో, దాని చుట్టూ తిరిగి కేకలు వేశారు. కేకలు అంటే మన వరుసే కేకలు కాదు, స్తుతి కేకలు, ఆరాధన కేకలు. దేవుని స్తుతించారు, దేవునికి స్తోత్రాలు చెప్పారు. స్తుతి వారికి విజయాన్ని ఇచ్చింది. మన జీవితాల్లో విజయం కావాలా? మన జీవితాల్లో విక్టరీ కావాలా? విజయం కోసం ఎదురు చూస్తున్నామా? ప్రస్తుతం అదే పెద్ద మనకు అవసరమైంది అంటారా? అట్లయితే దేవుణ్ణి స్తుతించు. ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతిస్తే విజయం ఇస్తాడు, స్తుతిస్తే విజయము ఇస్తాడు. అంతే. మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. అంతే.
ఒకటో సమయం 16:23లో సౌలు అనే రాజుకు దురాత్మ పడితే దావీదు స్తుతించగా, వీణ వాయించగా, పాటలు పాడగా సౌలుకు పట్టిన దురాత్మ అతనిని విడిచి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అంటే స్తుతి ద్వారా దురాత్మలు కూడా పారిపోతాయి. స్తుతి ద్వారా విజయం వస్తుంది. స్తుతి ద్వారా శోధనలు పోతాయి, దయ్యాలు పోతాయి, అపవిత్రాత్మలు పోతాయి ప్రియులారా. అందుకని మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలంటే స్తుతి యెహోవాను స్తుతించుట మంచిది అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది ప్రియులారా. చివరిగా ఇంకొక మాట చెప్తాను, నేను ముగిస్తాను. ఇక్కడే 20 వచనముల దగ్గరండి. 20 వచనములు, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. చూడు, వాయింతుము అనలేదు. యెహోవా మందిరములో తంతి వాద్యములు అంటే ఇది ఎట్లా కనబడుతుందంటే ఒక తీర్మానం లాగా ఉంది. వాయిస్తాను, వాయిస్తాము, వాయిద్దాము అని కొంతమంది చెప్తా ఉన్నారు. కుటుంబంతో కావచ్చు, సమాజంతో కావచ్చు, తన వ్యక్తిగత జీవితంలో. అంటే అతను తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం కావచ్చు, అది తీర్మానమే కావచ్చు, లేకపోతే మొక్కుబడి కూడా అనుకోవచ్చు. మొక్కుబడి అనుకోవచ్చు. ఏమనంటే నా జీవిత కాలం అంతా తంతి వాయిద్యం వాయిస్తాను, పాడుతాను, కీర్తిస్తాను, స్తుతిస్తాను. అది అతను ఒక నిర్ణయం తీసేసుకుంటున్నాడు. నా జీవితంలో ఏది ఏమైనా పరిస్థితి ఎట్లా ఉన్నా నేను దేవుని స్తుతిస్తాను, దేవుని కీర్తిస్తాను అని మనము దేవునితో ఒక నిర్ణయం. ఇట్లా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు బైబిల్లో చాలా మంది కనబడతారు. న్యాయాధిపతుల గ్రంథం 12:29 ఒక యుద్ధానికి వెళ్తూ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ప్రభువా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధంలో నాకు విజయాన్ని అనుగ్రహిస్తే నేను గెలిచి తిరిగి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఏది నాకు కనబడనో దాన్ని నేను నీకు అర్పిస్తానని ఒక నిర్ణయం తీసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. అది నిర్ణయం, ఆ చరిత్ర నేను చెప్పబోట్లేదు. తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు అంతే. దానియేలు గ్రంథం 1:8 దానియేలు గ్రంథం 1:8 దానియేలు దగ్గరికి ఒక మంచి రాజ భోజనం వచ్చింది. అక్కడ అంటాడు, తన్ను తాను అపవిత్రపరచుకోకుండా ఉన్నట్లు రాజు భుజించు భోజనం తిరస్కరించాడు. ఇది నిర్ణయం. అంటే దేని చేత కూడా పాపంలో పడిపోకూడదు, దేని చేత కూడా అపవిత్రపరచబడకూడదు, దేని చేత కూడా దేవునికి మన ద్వారా ఆయనకు కలంకం కానీ, ఆయనకు మచ్చ, ఆయనకు అవమానం రాకుండా ఉండాలి అనే ఒక తీర్మానం. ఈ చిన్నబిడ్డలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, పెద్దలే కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా ఈ తీర్మానాలను మనము కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇదిగో దానియేలు భక్తులు తీసుకున్న ఒక నిర్ణయం, ఆ యెఫ్తా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఇంకా చెప్పాలంటే రూతు గ్రంథం 2:2 నీ దేవుడే నా దేవుడు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఇప్పటి వరకు నా దేవుడు వేరు, ఇప్పటి వరకు నా కల్చర్ వేరు, ఇప్పటి వరకు నేను ఆరాధించిన దేవుడు వేరు, కానీ ఈ రోజు నుంచి ఇప్పటి నుండి నేను నీ దేవుడిని నేను కలిగి ఉంటాను, నీ దేవుడిని ఆరాధిస్తాను, నీ దేవుడిని నమ్ముకుంటాను, నీ దేవుడిని విశ్వసిస్తాను అని ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెను ఆ ఊరికి భాగ్యవంతురాలుగా చేసేసి. కాబట్టి ప్రియులారా, అన్న ఏం చెప్పారంటే కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, తర్వాత వారికి ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. జెన్యూ ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాసింది, ఆమె ఇంకా భవిష్యత్తు జేసన్ 10th క్లాస్ ఎగ్జామ్ యుద్ధానికి వెళ్ళబోతున్నాడు రేపు మార్చి 16 నుంచి. తర్వాత హనీ కూడా ఎగ్జామ్ రాయబోతున్నాడు, హాల్ టికెట్ వచ్చిందని విన్నాం. వీటన్నిటిలో కూడా విజయం రావాలంటే నాకు ఎందుకో ఈ మాటలు చెప్పాలనిపించింది. ఏంటంటే ప్రార్థన, తర్వాత ఒక విశ్వాసము, తర్వాత ఒక సాక్ష్యము, ఆ తర్వాత స్తుతి, ఒక తీర్మానం. మనం అప్పుడప్పుడు పాడుతుండు కదా, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో నో టర్నింగ్. ఏదైనా రాని, ఏమైనా జరగని మనం వెనుక జరగకుండా ముందుకే సాగి వెళ్తే నాకు అన్న ఏ రిస్ట్రిక్షన్ చెప్పలేదు, ఏ టైం చెప్పలేదు,
నేనైతే ఒక 15 నిమిషాలు చెప్పాలనుకున్నాను, అది 20 నిమిషాలకు వచ్చినట్టున్నది. అంటే నాకు 40కి ఇచ్చారు, 8:40కి ఇచ్చాడు. అన్న 8:45 ముగిద్దామని అన్నాడు నాతో ముందు వచ్చినప్పటే. అందుకని నేను ఈ సమయాన్ని గుర్తెరిగి ఆయన పెద్దల సేవకులు కూడా ఉన్నారు, వారు కూడా ఏదైనా చెప్తారేమో అని వారికి కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ఈ మాట ముగిస్తున్నాను. చేసి నేను ఎవరి గురించి చెప్పాను, రూత, హిజ్కియా. హిజ్కియాలో ప్రార్థన ఉన్నది, హిజ్కియాలో విశ్వాసం ఉన్నది, హిజ్కియాలో ఒక విశ్వాసం, ఒక నమ్మకం, హిజ్కియాలో స్తుతి ఉంది, స్తుతించే మనసు ఉంది, హిజ్కియాలో ఒక తీర్మానం, డిసిజన్, మొక్కుబడి అంటూ నిర్ణయం అంటారు, ఏదైనా అనుకో. ఇవి మన జీవితాల్లో ఉండగలిగితే, ఇవి మన జీవితాల్లో ఒక వ్యక్తి జీవితం ఇందాక ఏమంటుంది చెప్పాను, జోబుల పెన్ను, పై జోబుల పెన్ను, కింద జోబులు పర్సు, ఖర్చీపు, ఇవి ఉంటాయి. ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తే ఒక టై, బెల్ట్, షూ. కానీ ఇవన్నీ ఏమున్నా లేదు, ఇవి ఉండగలిగితే నీకు నెత్తి ఏదైనా చేతుల పాట పాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక అది ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మీరు ముందు వెళ్తున్న ప్రయాణంలో, మీ ముందున్న యుద్ధం దేవుడు మీకు విజయం అనుగ్రహించాలని, దేవుడు జయమియాలని, మీరు మంచి ఉన్నతమైన మార్గంతో పాస్ అయ్యి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, ఈ కుటుంబంతో కలిసి సహవాసం చేసే భాగ్యం ఆ దేవుడు మనకి ఇచ్చాడు. అందరం కలిసి దేవుని స్తుతించాం, మహిమపరిచాం, కొద్దిసేపు వాక్యం విన్నాం. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరూ కలిగి వినదాల ప్రకారం జీవించాలని, ఇదిగో ఆ హిజ్కియా లాగా ఉండాలని, హిజ్కియాలో ఉన్న ఆ ప్రార్థన జీవితం, ఆ విశ్వాసం అనే విషయం, ఆ స్తుతించుట, అది అంటే ఆ నిర్ణయం, ఇవన్నీ కలిగి ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను. కాబట్టి ఈ చిన్న వయసులో ఇప్పుడిప్పుడే యవన కాలంలో అడుగు పెడతా ఉన్నారు. మీరందరూ మీ సొంత రక్షకునిగా ప్రభుని అంగీకరించారా? ప్రభు తెలుసు, ప్రభు మాకంటే గొప్ప పరిచయం చేస్తున్నారు, మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మీరే చేస్తున్నారు నాకు తెలుసు. అయినా ప్రభువును యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు రక్షకుడని, నేను పాపిని, నా పాపాన్ని తీసివేయడానికి ఆ రక్షకుడిగా వచ్చాడని, నా పాపాన్ని కడిగి వేశాడని, అది నువ్వు రికగ్నైజ్ చేయాలి, గుర్తించాలి. ప్రభు రక్షకునిగా అంగీకరించి నీ జన్మతః కర్మతః పాపాన్ని ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడు, విడిపిస్తాడు. బాప్తిస్మం ద్వారా మీరు సంఘంలో చేర్చబడి, సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఇంకా దేవుని కోసం నిలబడి దైవ కార్యాలు గొప్పగా మీరు వాడబడాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఎవరైనా నమ్మని వారు ఉంటే నమ్మండి. లేదా సాధారణంగా హిజ్కియా వల్ల జీవించడానికి, హిజ్కియా వల్ల బ్రతకడానికి ఒక చిన్న తీర్మానం చేసుకొని ముందుకు సాగేద్దాం. దేవుడి మాట దీవించిందంటే సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం.